హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది సేపట్లో ఈ జిల్లాల్లో ఉరుములతో కూడినటువంటి భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయండి. అయితే ముఖ్యంగా మనకు ఏ జిల్లాల్లో ఈ వర్షాలు ఉండబోతున్నాయి, ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తుంటాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే జోరందుకున్నాయి. నిన్నటి వరకు మనకు పడినటువంటి ఎండాకాలం పోయి ఇప్పుడు ఏంటంటే మనకు వర్షాకాలం స్టార్ట్ అయింది. అయితే మనకు నిన్నటి వరకు ఉండేటటువంటి ఒక్కపోతతో ఈరోజు మనకి ఏంటంటే చల్లటి వాతావరణంగా అయితే మారింది. అయితే ఈ వర్షాలనేవి మనకు ఏ ఏ జిల్లాల్లో కురవబోతున్నాయి ఏంటని చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం, దానికి తోడు కొనసాగుతున్నటువంటి ఉపరితల ద్రోణి ప్రభావంతో మనకు ఈరోజు శనివారం రోజున మనకి ఏంటంటే పలు జిల్లాల్లో మరికొద్ది సేపట్లో వర్షాలు అయితే కురవబోతున్నాయి. సో ఇక్కడ మనకు ఏ జిల్లాల్లో కురవబోతున్నాయి చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని విజయనగరం జిల్లా కానివ్వచ్చు, పార్వతీపురం మన్యం జిల్లా కానివ్వచ్చు, అల్లూరి సీతారామరాజు జిల్లా కానివ్వచ్చు, అంబేద్కరు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా ఏలూరు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు అనేది కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇక్కడైతే వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఈ వర్షాలు కురవడంతో పాటుగా వీటికి తోడు మనకేంటంటే గాలులు కూడా అయితే ఉంటాయండి. 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో. సో ఆ ప్రదేశంలో ఎక్కడైతే వర్షాలు కురుస్తాయో అక్కడ గాలి కూడా ఉంటుంది. ఈ గాలి ద్వారా అలాగే మనకు ఉరుములు, పిడుగులు కూడా పడే అవకాశం అయితే ఉంది. సో సముద్రంలోకి అల్లకల్లోలంగా అయితే ఉంటుంది. సో ఎవరైతే చేపలు పట్టే వాళ్ళు కానివచ్చు, వీళ్ళు జాగ్రత్తగా ఉండాలని, అలాగే ఎవరైతే గొర్రెలు, మేకల కాపరులు ఎవరైతే ఉన్నారో మేకలు మేపుకొని వెళ్ళడం, సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే చెట్ల కింద, స్తంభాల కింద నిలబడతారండి. సో దీని ద్వారా ఏంటంటే పిడుగులు వారి పైన పడి ప్రాణాలు అనేది కోల్పోయే పరిస్థితి అయితే ఉంది. సో దీని కారణంగా ఏంటంటే ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా అయితే మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.